మరువను నేను నిన్ను వేడుక చేయగలేను. నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే తన్నేనుంట నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసుకి సంతోషం వచ్చినా బాధొచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మనకి తోడుండే గొప్ప నేస్తం కూడా కన్నీళ్లే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ నటి బి సరోజాదేవి గారి మరణం విషయమే. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో తుది శ్వాసని విడవగా సోమవారం జూలై 14న అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఆంధ్ర క్లియోపాత్రగా పేరుగాంచిన బి సరోజాదేవి గారు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అని ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్ఆర్లతో యాక్ట్ చేసి సావిత్రి, జయలలితకి గట్టి పోటీనిచ్చి తనకంటూ మంచి గుర్తింపును పొందింది. అలా ఈమె 200 సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అలా సరోజాదేవి గారు బెంగళూరులో తన నివాసంలో తుది శ్వాసను విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు సరోజాదేవి గారి మరణానికి గల కారణాలేంటి? సన్యాసి అవ్వాలనుకున్న సరోజాదేవి స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది? నటి సావిత్రికి సరోజాదేవికి ఉన్న గొడవలేంటి? ఎంజీఆర్ వల్లే సరోజాదేవి సీక్రెట్గా పెళ్లి చేసుకుందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. బైరప్ప సరోజాదేవి అలియాస్ బి సరోజా. ఈమె 1938 జనవరి 7న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి బైరప్ప గౌడ, తల్లి రుద్రమ్మ. ఈమెకి 3 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమె తల్లిదండ్రులు మగబిడ్డ కావాలనే ఆశతో 3 ఆడపిల్లల్ని కనగా 4వ సంతానమైన అబ్బాయి పుడతాడనుకున్నారు. కానీ 4వ సంతానం కూడా సరోజాదేవి జన్మించడంతో ఇకపై ప్రయత్నించకూడదని ఉన్న పిల్లల్ని బాగా చదివించి మంచిగా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ సరోజాదేవి తల్లికి మాత్రం మగబిడ్డ మీదున్న మక్కువతో సరోజాదేవికి అబ్బాయిలా హెయిర్ కట్ చేపించి అబ్బాయిల బట్టలే వేసి ఆమెను చూస్తూ మురిసిపోతూ ఉండేది. ఇక ఇదిలా ఉంటే సరోజాదేవి తండ్రి ఉద్యోగం చేసుకుంటూ హాలిడేస్ ఉన్నప్పుడు నాటకాల్లో కూడా నటిస్తుండేవారు. ఇక అతను నటించే నాటకాల్ని చూపించేందుకు తన ఫ్యామిలీ కూడా తనతో తీసుకెళ్తూ ఉండేవారు. అలా తరచూ సరోజాదేవికి నాటకాలు చూడడం ద్వారా సంగీతంపై ఇంట్రెస్ట్ పెరిగి పాటలు పాడడం మొదలెట్టింది. ఇక కూతురు టాలెంట్ ని చూసిన తండ్రి తను చేసే నాటకాల్లో బాలనటిగా నటింపజేస్తూ ఎంకరేజ్ చేసేవారు. కానీ సరోజాదేవికి యాక్టింగ్ కంటే సింగింగ్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలా తన స్కూలింగ్ ని క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివగా తను పాడే పాటలకి గాను చాలా ప్రైజెస్ ని గెలుస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే తను హై స్కూల్లో చదివేటప్పుడు మిషనరీస్ లో పనిచేసే నన్స్ ని చూసి వారి మాటలకి ఇన్స్పైర్ అయిన సరోజాదేవి తను కూడా సన్యాసిలా మారి దేవుడికి సేవ చేయాలని డిసైడ్ అయింది. ఇక ఇదే విషయం ఇంట్లో వారికి చెప్పగా కూతురు నిర్ణయంతో భయపడిపోయిన తల్లిదండ్రులు ఇమీడియట్ గా తనని స్కూల్ నుంచి మార్చి మరో స్కూల్లో జాయిన్ చేయించారు. అయినా కూడా సరోజాదేవి తన ఆలోచనల్ని మార్చుకోకపోవడంతో ఇలా వదిలేస్తే అవ్వదని తండ్రి తను చేసే నాటకాల దగ్గరికి తీసుకెళ్లి సరోజాదేవికి ఇష్టం లేకపోయినా వేషం వేపించి అందులో యాక్ట్ చేపించేవారు. అలా ఒకసారి ఒక నాటకం చేసేటప్పుడు ఆ నాటకాన్ని చూసేందుకు కన్నడ హీరో మరియు ప్రొడ్యూసర్ అయిన కొన్నప్ప భాగవతర అక్కడికి రావడం, సరోజాదేవి ఆ నాటకంలో కళ్ళతోనే నటించే విధానం చూసి ఇంప్రెస్ అయి మరుసటి రోజు సరోజాదేవి ఇంటికి వెళ్లి తను తీయబోయే మహాకవి కాళిదాసు సినిమాలో సరోజాదేవికి హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నాటకాల్లో యాక్ట్ చేస్తున్న సరోజాదేవి తండ్రికి ఒక చిన్న పాత్ర కూడా రాకపోవడం, అలా తన కూతురికి ఏకంగా హీరోయిన్ గా అవకాశం రావడంతో ఇమీడియట్ గా ఓకే చెప్పారు. ఇక సరోజాదేవికి ఇష్టం లేకపోయినా ఈ ఒక్క సినిమాతో తన యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాననే కండిషన్ మీద ఒప్పుకోవడంతో తల్లిదండ్రులు కూడా అందుకు సపోర్ట్ చేశారు. ఇక అలా మహాకవి కాళిదాసు మూవీ ద్వారా
తన సినీ అరంగేట్రం చేసిన సరోజాదేవి ఆ మూవీ 1955లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఇక ఈ సక్సెస్ తోనే సరోజాదేవికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి అవకాశాలు కూడా వెతుక్కుంటూ రావడంతో ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి శ్రీరామ పూజ, ఆషాఢబుత్తి, కచ్చా దేవయాని, కోకిలవాణి అనే మూవీస్ లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందడంతో తన ఫ్యామిలీ మొత్తం బెంగళూరు వదిలి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా ఎప్పుడైతే చెన్నైకి వచ్చారో స్టార్ హీరోస్ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టారు. అలా మొదటిగా శివాజీ గణేశన్ హీరోగా, సావిత్రి హీరోయిన్ గా తిరుమనం అనే మూవీలో సరోజాదేవికి డాన్సర్ గా చిన్న పాత్ర రావడంతో తల్లిదండ్రులు వచ్చిన ఈ అవకాశాన్ని వదలకుండా సరోజాదేవితో తమిళ్లో అరంగేట్రం చేపించారు. కానీ ఇండస్ట్రీలో ఎదగాలంటే సపోర్ట్ చాలా అవసరమని గ్రహించిన సరోజాదేవి ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమ్ గారి సపోర్ట్ తో తెలుగులో పాండురంగ మహత్యం అనే మూవీ ద్వారా సెకండ్ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అలా ఆ మూవీ రిలీజ్ అవ్వడంతో అప్పటి వరకు చిన్న బ్యానర్ లోనే అవకాశాలు రాగా పాండురంగ మహత్యం నుండి సరోజాదేవికి పెద్ద బ్యానర్స్ నుండి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక అలా అన్నతంగి మూవీతో ఈమెకి రాజ్ కుమార్ గారి సపోర్ట్ దొరకడంతో సరోజాదేవి ఇటు తెలుగు అటు కన్నడ మూవీస్ చేస్తూ బిజీగా మారింది. కానీ ఎలాగైనా తమిళ్లో కూడా తన సత్తా చాటుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంది. అలా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న ఎంజీఆర్ ని కలవగా అతనితో సరోజాదేవికి నాడోడి మన్నన్ మూవీలో ముగ్గురు హీరోయిన్ లో ఒక హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ షూటింగ్ టైంలోనే ఎంజీఆర్ తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా అన్వేవా, ఎంగ వీటు పిల్లై, పడగొట్టి, పాపమని వీరిద్దరూ కలిసి 30 సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్స్ గా చేయడంతో త్వరలోనే ఎంజీఆర్ సరోజాదేవిని 4వ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఎంజీఆర్ కి అతని భార్యకి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సావిత్రి గారు నటించాల్సిన తెలుగు, కన్నడ, తమిళ్ మూవీస్ లో సరోజాదేవిని రీప్లేస్ చేసి సావిత్రిని ఆ మూవీస్ లో నుండి తీసేయడంతో సావిత్రికి సరోజాదేవి అంటే నచ్చేది కాదు. అందుకు తోడు అప్పటి వరకు ఎవరు వేయని విధంగా సరోజాదేవి వెస్టర్న్ డ్రెస్సులు వేస్తూ గ్లామరస్ గా ఉండటం, మరోవైపు అప్పటికే సావిత్రిని చాలా బొద్దుగా చూసిన జనాలకి కాస్త బోరు కొట్టి అందరూ సరోజాదేవి స్టైల్ మరియు తన అందంకి ఫిదా అయ్యారు. దీంతో ఈమెను ఆంధ్ర క్లియోపాత్ర, సౌత్ ఇండియన్ ఎలిజబెత్ టేలర్ అని అందరూ పిలవడం మొదలెట్టారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 60s, 70s లో ఉన్న కుర్రకారులకి సరోజాదేవి డ్రీమ్ గర్ల్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే సరోజాదేవి పేరు తరచూ ఎంజీఆర్ తో మీడియాలో వినిపించడంతో ఎంజీఆర్ఏ తనకి తెలిసిన జర్మనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీహర్ష అనే అబ్బాయితో సరోజాదేవికి దగ్గరుండి పెళ్లి జరిపించి గిఫ్ట్ గా 7 వారాల నగల్ని కూడా ఇవ్వడంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ సరోజాదేవి భర్త జర్మనీలో పనిచేస్తే ఈమె మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండింది. ఈ క్రమంలోనే సరోజాదేవి ఒక పాపని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆమెకి భువనేశ్వరి అనే పేరుని పెట్టగా అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇదిలా ఉంటే 1963లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని ఆయోజించగా అక్కడికి 100 దేశాలకి చెందిన నటీనటులు హాజరయ్యారు. ఇక ఆ ప్రోగ్రామ్ కి జవహర్ లాల్ నెహ్రూ చీఫ్ గెస్ట్ గా హాజరవ్వగా ప్రతి ఒక్కరికి అవార్డులు ఇస్తూ ఎంకరేజ్ చేసే క్రమంలో సరోజాదేవి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు తీసుకునేందుకు స్టేజ్ మీదికి వెళ్ళగా ఆమె అందానికి ఫిదా అయిన నెహ్రూ స్టేజ్ పైనే ఆమెను పొగుడుతూ ఎంత అందంగా ఉన్నారు, నక్షత్రంలా మెరిసిపోతున్నారు అని చెప్పడంతో సరోజాదేవి నెహ్రూ మాటలకి సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో తెలియక అవార్డుని తీసుకొని వచ్చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని పేపర్లో హల్చల్ అయింది. ఆ తర్వాత సరోజాదేవికి 1969లో పద్మశ్రీ అవార్డు రావడంతో ఎంజీఆర్ సపోర్ట్ తోనే వచ్చిందనే మాటలు కూడా వినిపించాయి. ఇక ఈ క్రమంలోనే ఎంజీఆర్ కి జయలలితకి సన్నిహిత్యం పెరగడంతో సరోజాదేవితో ఎంజీఆర్ మూవీస్ ని చేయడం ఆపేశారు. దీంతో సరోజాదేవికి 1970 తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో మానసికంగా కృంగిపోయి తన ఫ్యామిలీ వైపు దృష్టి పెట్టింది. అలా శ్రీహర్ష, సరోజాదేవి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక ఎంజీఆర్ మీదున్న అభిమానంతోనే తన కొడుక్కి గౌతమ్ రామచంద్రాన్ని నామకరణం చేయడం విశేషం. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే 1986లో సరోజాదేవి గారి భర్త శ్రీహర్షకి హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో సరోజాదేవి అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇక అలా భర్త మరణాన్ని మరవక ముందే తను దత్తత తీసుకున్న కూతురు భువనేశ్వరి కూడా హార్ట్ అటాక్ తో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో సరోజాదేవి కొన్ని నెలలు ఇంటి నుండి బయటికి రాలేక 4 గోడలకి పరిమితమయ్యింది. కానీ కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే ఉండడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి యమధర్మరాజు, అల్లుడు దిద్దిన కాపురం, సామ్రాట్ అశోక్ అనే మూవీస్ ని చేస్తూ 1997 తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల వల్ల సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన 2 పిల్లలకి పెళ్లి చేసి మనవడు, మనవరాలతో తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం
సరోజాదేవికి పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో ఈమె చాలాసార్లు హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వగా కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత కోలుకొని సూర్యతో ఆదవన్, పునీత్ రాజ్ కుమార్తో నట సార్వభౌమలో యాక్ట్ చేయడంతో సరోజాదేవి మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆరోగ్యం సహకరించక ఇంటి వద్దే ఉన్న సరోజాదేవి గారు జూలై 14న సోమవారం మధ్యాహ్నం తన 87వ ఏటకి తుది శ్వాసను విడిచినట్లు తన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు సరోజాదేవి 200 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనగాను ఒక నేషనల్ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. ఏదేమైనా ఆ దేవుడు సరోజాదేవి గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గాని మన హృదయంలో భరించగల వేదనని కొలవడం మాత్రం చాలా కష్టం. ఇది ఫోక్స్ సీనియర్ నటి బి సరోజాదేవి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.